Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినవంటి సో థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే అన్న మాకు సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ వచ్చినా కానీ మేము రిపోర్ట్ చేయలేదు. సో మాకు అంటే నచ్చని కాలేజ్ వచ్చింది, మేము రిపోర్ట్ చేయలేదు. సో నచ్చిన కోర్స్ నచ్చిన కాలేజ్ వచ్చింది, మేము రిపోర్ట్ చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి మేము అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళందరికీ అయితే ఈ వీడియోతో రెస్పాండ్ అయితే అవుతాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ మీ జూనియర్స్ ఎవరైతే ఉంటున్నారో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ అయితే చేయండి మన ఛానల్ని కొంచెం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకి లాస్ట్ టైం అంటే హోలీకి ముందు అయితే మనకి అయితే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి రిపోర్టింగ్స్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసింది ఏంటి అంటే మనకి థర్డ్ ఫేజ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. థర్డ్ ఫేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. రూల్స్ ప్రకారం అయితే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ అనగా మాప్ ఆఫ్ ఫేజ్ అంటారు. సో ఈ మాప్ ఆఫ్ ఫేజ్ అయితే తప్పకుండా పెట్టాలి. సో పెడతారు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలామందికి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి ఉన్నది ఏంటి అంటే ఫ్రెండ్స్, మాకు కోర్స్ నచ్చలేదు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందో మాకు కోర్స్ నచ్చలేదు అండ్ కాలేజ్ నచ్చలేదు, అందుకొరకు మేము రిపోర్ట్ చేయలేదు అనేసి చాలామందికి. ఈవెన్ దో రూల్స్ ప్రకారం యూనివర్సిటీలో 100% ఆఫ్ సీట్స్కి ఒక 90% ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతే ఇంకా వాళ్ళు సెకండ్ ఫేజ్లో కొంచెం అండ్ థర్డ్ ఫేజ్లో కొంచెం ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క 90% ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అవుతున్నాయి, 95% ఆఫ్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి, కానీ వాళ్ళంతా రిపోర్ట్ చేయట్లేదు. సో రిపోర్ట్ చేయగా వాళ్ళని ఎక్కడ యాడ్ చేస్తారు అంటే వాళ్ళకి అంటే మిగిలిపోయిన సీట్స్ని ఏం చేసుకుంటారు, సో ఇంకో ఫేజ్లో కన్వర్ట్ చేద్దాం అనేసి అని చూస్తున్నారు. సో ఇలా ఫస్ట్ ఫేజ్లో అయ్యింది అండ్ సెకండ్ ఫేజ్లో కూడా జరిగింది ఇలానే. సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరూని రిపోర్ట్ చేయలేదు. సో దాని ద్వారా అయితే మనకి సీట్స్ అనేవి అలానే ఉన్నాయి, సీట్స్ అయితే ఫిల్ అవ్వట్లేదు, సీట్స్ అయితే ఉన్నాయి అలానే. సో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎలా చేశారో సీట్స్ వచ్చినా కానీ రిపోర్ట్ చేయకుంటున్నారో, సో థర్డ్ ఫేజ్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్స్ రాని వాళ్ళు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు డెఫినెట్గా సీట్ వస్తుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్ ఎన్ని పారామెడికల్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఉన్నాయో అన్నీ మీరు ఇచ్చేసుకోండి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్లో అలాగే బీపీటీ ఎంఎల్టీవి కూడా ఇచ్చేసుకోండి. ఓకేనా? థర్డ్ ఫేజ్లో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్స్ రాలేదో ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 25th ఫిబ్రవరి రోజునైతే మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి యూనివర్సిటీ నుంచి అయితే మనకి ఆర్డర్స్ వచ్చాయి. బట్ ఇంకా అయితే క్లాస్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అందరికీ చెప్తున్నాను. సో మీరేం టెన్షన్ అవ్వకండి, క్లాస్ అయితే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. అండ్ వన్స్ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్ రిపోర్టింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేది ఏమి ఉండదు, మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మన మార్చ్ తర్వాత ఏప్రిల్లో అయితే మనకి స్టార్ట్ అవుతాయి. అంటే మార్చ్ 25th వరకు అవ్వాలి, బట్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా మనకి అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ ముఖ్యంగా థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు కదా. సో మనకి మండే రేపటి రోజునైతే మనకైతే వచ్చే అవకాశం అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మండే రోజు ఎందుకు వస్తుంది అనేసి మీరు చెప్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. సో ఈరోజు డేట్ వచ్చేసి 16th, రేపు 17th మండే. సో 17th రోజు మండే అంటే మనకి యూనివర్సిటీ రూల్ ప్రకారం ఏంటి అంటే మార్చ్ 30లోగా అయితే మనకి ఈ యొక్క ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఎందుకు అంటే సో ఇప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు మార్చ్లోనే ముగుస్తుంది కాబట్టి సో ఏమన్నా ఇప్పుడు మనం కట్టేటువంటి బిల్డింగ్స్ లైక్ ట్యూషన్ ఫీజు కావచ్చు, వేరే ఇతర ఫీజులన్నీ ఇప్పుడే క్లోజ్ చేయాలి అనే ఆర్డర్స్ అయితే యూనివర్సిటీ అయితే పంపించిందనమాట. సో అందుకొరికి మార్చ్ 30లోగా అయితే మనకి అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయి రిపోర్టింగ్స్ కూడా అయిపోవాలి అన్న ఉద్దేశంతో అయితే నడుస్తుంది ఇప్పుడు. సో రేపు అయితే వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనకి యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పారు మండే రోజు వస్తుందని చెప్పేసి. బట్ ఎప్పుడు చెప్పారంటే హోలీ కంటే ముందు అంటే 3 days బ్యాక్ అయితే చెప్పారనమాట. సో అందుకొరకు అయితే చెప్తున్నాను, మనకి రేపు అయితే థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు వీళ్ళైతే తప్పకుండా నేను చెప్పినటువంటి టిప్స్ అయితే ఫాలో అయితే మీకైతే సీట్ అయితే వస్తుంది. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్ అండ్ కాలేజ్ యూ హ్యావ్ టు గివ్ ఆల్ ద వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో అలా అయితేనే వస్తుంది. అండ్ వచ్చినా కానీ మీరు రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ అనేది అలానే ఉంటుంది, రిపోర్ట్ చేయకపోతే ఉండదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ రిపోర్ట్ చేయలేదు
ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫేజ్కి నోటిఫికేషన్ వస్తుంది కదా అన్న, అలా టైం అయిపోయింది రిపోర్టింగ్ కొరికి. మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి థర్డ్ ఫేజ్లో మాకు నచ్చిన కాలేజ్ వస్తే మేము సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు రిపోర్ట్ చేయలేదంట. సో వెళ్ళరాదని చెప్పేసి నేను అంటున్నాను. ఓకేనా? సో థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో డెఫినెట్గా మీరు రిపోర్ట్ చేయండి. అదొకటే, ఇంకా మనకి మళ్ళీ మరొక ఫేజ్ ఉంటుందో లేదో అని చెప్పలేము. ఎందుకంటే ఇన్ కేస్ సీట్స్ అనేవి ఫిల్ అవ్వకపోతే పెడతారు, ఫిల్ అవుతే మాత్రం బెటర్ అనమాట. సో అందుకొరకి ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది కాబట్టి సో యూనివర్సిటీ అయితే ఫాస్ట్గా ముగించేందుకైతే చూస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మీతో పాటుగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళది సెకండ్ ఇయర్ కూడా అవుతుంది గ్రాడ్యుయేషన్లో. సో అందుకొరకి అయితే ఇప్పుడైతే కొంచెం అయితే ఫాస్ట్గా చేస్తున్నారు. మార్చి 30లోగా మనకైతే అన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం సరిగ్గా ఇవ్వండి. సో రేపైతే మనకి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైతే బీపీటీలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో, మంచి కాలేజ్ కావాలి అనుకుంటున్నారా? అయితే మన దగ్గరలోనే నెల్లూరులో అయితే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట, బీపీటీకి సంబంధించిన కాలేజ్. సో ఈ యొక్క ప్రొఫెషనల్ కాలేజ్లో మీకు ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు అతి తక్కువలో అయితే మీకు మేనేజ్మెంట్ సీట్ అయితే ఇస్తున్నారు. కేవలం 70,000 రూపీస్కి మాత్రమే మీకు ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ చేసి అయితే మీకు అయితే సీట్ అయితే ఇస్తున్నారు. సో ఈ యొక్క కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్.